నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది. గోల్డ్ నో చేంజ్. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కొంచెం లైట్‌గా పెరిగింది. ఇక్కడ నో చేంజ్. ఏది నో చేంజ్. 14,500 ప్లస్ టాక్సెస్. మార్కెట్‌లో ఒకే చేంజ్. ఏంటంటే ఐటీ గుబ్బమని పెరిగింది. దానివల్ల అన్నీ 5% పెరిగింది ఐటీ. ఐటీని పట్టి ఎలాగైనా మార్కెట్ లేపుతానని అనుకుంటున్నారు బీఐ. ఎవరు? మ్యూచువల్ ఫండ్స్. ఏంటి అమ్మారని తెలీదు. ఏంటి న్యూస్ అంటే అది మ్యూచువల్ ఫండ్ పెస్తున్నారు. అదే సమయంలో ఎఫ్ఏ వస్తున్నారు. అప్పుడే బ్యాట్ తిప్పేసి ఎళ్ళిపోతున్నారు. మార్కెట్ 100 పాయింట్లు కిందకెళ్ళిపోయింది. అదే సమయంలోనే సెన్సెక్స్ ఏమో 400 పాయింట్లు పడిపోయింది మార్నింగ్. కానీ మనం కాన్సంట్రేట్ చేసిన ఐటీ ఇండస్ట్రీ నియర్లీ 3% అప్. మెటల్ 3% అప్. ఫార్మా జస్ట్ 0.9 డౌన్. దాని తర్వాత ఎఫ్ఎంసీజీ 0.6 డౌన్. ఆటో 0.5% డౌన్. భయంకరమైన నంబర్ ఇచ్చింది. కానీ పడుకునే ఉంది. డాలర్ కూడా పడుకునే ఉంది. 95.20 సెంచరీ కన్ఫర్మ్. 95కెళ్ళింది బ్రెంట్. దీనివల్లేమో ట్రంప్ ఆగర్‌తో పిలిసి మీడియాని లైవా నోబడీ లవ్స్ ఇజ్రాయెల్ అని తిడుతున్నారు. అలాగని చెప్తున్నారు. నువ్వు క్రేజీయా అని తిడుతున్నారు. నెతన్యాహు పోయా! నువ్వు పెద్ద ఇది పెద్ద అని అందాం. నేను చేసింది చేసుకొని వెళ్తానంటున్నారు. ఈ ఇన్ఫోసిస్ 5.5% అప్. టీసీఎస్ 5.1 అప్. హెచ్‌సిఎల్ టెక్ 4% అప్. తంగమేల్ 3.3% అప్. కర్ణాటక బ్యాండ్ 2.5% అప్. టెక్ మహీంద్రా 2% అప్. దాని తర్వాత అమర్ రాజా, డాక్టర్ రెడ్డి అండ్ ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, సిప్లా అంతామో 1.2% ఆర్ 1.4% అప్. ఓకే. ఇవాళ ముఖ్యమైన న్యూస్. ఈ యూఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఎక్సలేట్ అయింది. దానివల్ల ఎనర్జీ సప్లై ఎంతో ప్రాబ్లమ్ అవుతుంది అని అనుకుంటున్నారు అందరూ. దీనివల్ల గుబీర్ అని క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగిపోయింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అనేది ఏడవం చేయట్లేదు. ఇది 7 సంవత్సరాల శనిలాగా శని పెట్టామంటే మేము నీదర్ ప్రాఫిట్ ఆర్ నేర్ లాస్‌లో వస్తాం. ఎంత శీఘ్రం మనకు కొడతారో అంత శీఘ్రం మంచిది అని అంటున్నారు. ఓకే. ఈ 108 అన్నది రౌండ్ 120 చేస్తేనే ప్రాఫిట్ చేస్తాం. నో ప్రాఫిట్ నో లాస్ అని 115 అని చేయాలంటున్నారు. అది ఇప్పుడు గవర్నమెంట్‌కి లాస్ అవుతూనే ఉంది. ఇలా చూస్తున్నా కూడా యూరియా అండ్ ఫెర్టిలైజర్ కూడా సర్కార్‌కి 3,00,000 నష్టం. సో, ఇదవుతాయి ఇప్పటికి మార్కెట్. దీనివల్ల రూపాయేమో అతి పేదలంకి వెళ్తూనే ఉంది. ఇంకా డెప్స్‌కెళ్తుంది. ఇప్పుడు ఇండియా కష్టపడి తైవాన్ మనకి రేస్‌లో వచ్చేసింది. తాయివాన్ ముందేమో 4థ్ పొజిషన్‌లో మనం చాలా కాలం ఉన్నాం. తైవాన్ గట్టిగా ఒక నంబర్ కొట్టగానే నంబర్ 5కెళ్ళిపోయాం. ఇది నీ ప్లేస్ కాదురా! ఇది నా ప్లేస్‌రా! ఇది నా తలకి ప్లేస్‌రా! తని రూట్. అలాగని సౌత్ కొరియా టక్కని కొట్టి 6థ్ ప్లేస్‌కెళ్ళిపోయింది. 4, 5, 6 అలాగని టక్కమని కింద దిగుతూనే ఉంది. డబుల్ ర్యాలీ. డబుల్ పడదాం. రూపాయి కూడా పడుతున్నాడు. మార్కెట్ పడుతున్నది. మార్కెట్ రేటింగ్‌లో కూడా పడుతూనే ఉంది. సౌత్ కొరియాలోనే సామ్‌సంగ్, హైనిక్స్ ఏఐ లింక్డ్ కంపెనీ నుంచి భయంకరమైన డబ్బులొస్తున్నాయి. ఇండియాలో ఏఐ అన్నది ఏదీ లేదు. ఎఫ్ఐఐ కూడా పైనకెళ్తున్నాడు. ఇక్కడ కూడా వీక్‌గానే ఉంది. మ్యూచువల్ ఫండ్ మాత్రం మనకి బోల్తా కొట్టి డబ్బులేస్తూనే ఉన్నారు. మీరు కూడా ట్రెండ్‌లు కూడా చూసుకొని డబ్బులేస్తున్నారు. నష్టంలో ఉన్నాం. సెన్సెక్స్ నిన్నే 400 పాయింట్లు పడింది. ఇవాళ కూడా 400 పాయింట్లు పడింది. ఎఫ్ఐఐ కరెక్ట్‌గా 3 మందికి అమ్మేశారు. ఇవాళ మార్నింగ్ నుంచి అమ్ముతున్నారు. కాదు మండే ఏమో 4,000 కోట్లకి అమ్మేశారు ఆల్మోస్ట్. 22,000 కోట్లు ఫ్రైడే అమ్మేశారు. టోటల్ ఈ సంవత్సరం ఏమో ఈ నెలేమో 26,000 కోట్లు అమ్మేశారు. రిప్రజెంట్ చేస్తున్నంటే ఇది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ యాగ్ని అన్నది 50% స్టేక్ చేసేసారు. ఓ కంపెనీ మించేశారు. దీంట్లోనేమో ఇన్సూరెన్స్ టెక్నాలజీ ఆఫర్ ఇవ్వచ్చు. దానికి తీసుకునేసి తర్వాత ఏమో పోకెట్‌లో ఏసేశారు. హెచ్‌సిఎల్ ఏమో జెరాక్స్ కాంట్రాక్ట్ వెళ్ళిపోయింది. 200 కోట్లని కచక్ చేసేస్తామా అని చూస్తున్నారు. ఇప్పుడు పెయిన్‌లోనేమో తలుపు తీసిన తర్వాత పారాషూట్‌తోనే 200 పీపుల్ జంప్ చేసినట్టుగా. గ్రౌండ్‌లో వచ్చిన తర్వాత ఎతకాలి. ఇప్పుడు ఏంటి పని లేదు. 200 పీపుల్ ఖాళీ. ఇన్ఫోసిస్ ఏమో ఎప్పుడు ఒక యంగ్ కంపెనీ అని క్రేజీగా చెప్తారు. లోయెస్ట్ షేర్ ఆఫ్ పీపుల్ అవుతున్నారు 30 ఇప్పుడు. వాళ్ళ హిస్టరీలో అవుతుంది ఇది లోయెస్ట్ షేర్. ఎప్పుడు మాక్సిమం పీపుల్ ఏమో 30లోనే ఉంటారు. మనుషులు దేవుడు కనిపించినంత లెవెన్‌కి 30 మీదకున్న మనుషులే ఇన్ఫోసిస్‌లో ఉన్నారు ఇప్పుడు. ఇప్పుడు చూసాంటే అది ఏంటంటే ఇది ముందు కూడా కాదు. దీంట్లో ఇప్పుడు ఏంటి ఇష్యూ అంటే మనుషులను చక్కమని స్లైస్ చేసినట్టు చేసేస్తూనే ఉన్నారు. రైటా? ఇప్పుడు పైనకెళ్ళినోళ్ళు కూడా జీతం రాదు. కొత్తగా వచ్చినోళ్ళు కూడా లోన్ ఉంచడం లేదు. ఏమో ఇది పెద్ద చిక్కుగానుంది ఐటీ ఇండస్ట్రీలోని. కానీ స్టాక్ కానీ 5% పెరిగింది. ఇండియన్ ఐటీస్ ఏం చెప్తున్నారంటే, మేము ఆర్ఐడీలో కొంచెం డబ్బులు తీసుకొని ఏస్తున్నాం. కానీ మేము గ్లోబల్ లెవెల్‌లో ఎయలేదు. కొంచెం ఏస్తున్నాం అని
ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ అని ఎలాంటి మైంట్రీ చెప్పారు. ఎఫ్ఎంసీసీ స్టాక్ అంత ప్రెషర్‌లో ఉంది. మీకేమో కోల్‌గేట్ కథ చెప్పాం కదా మార్నింగ్. ఒకరి పళ్ళు తోముకున్న రేట్ ఎలాగా అటుమని పెరుగుతుందని. ఇప్పుడు ఏంటి డబుల్ మానియా ఏంటంటే డీజిల్, పెట్రోల్ అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరుగుతుంది కదా! రూపాయి కింద పడుతుందా? కాస్ట్ పెరుగుతుందా? అదే సమయంలోనేంటి సూపర్ ఎల్‌నినో ఉంటుందని చెప్పడం. ఉంటుందో అని చెప్తున్నారు. దానివల్ల డిమాండ్ తగ్గుతుందంటున్నా. ఈ సమయంలో రేట్ పెరుగుతున్నది. ఆ సమయంలో డిమాండ్ కూడా తగ్గుతున్నది. దానివల్ల హిందుస్థాన్ లీవర్, ఐటీసీ, టాటా కన్స్యూమర్ ఆళ్ళంది కట్టకట్టమే పడుతున్నది. దాని తర్వాత దాని తర్వాత ఏంటి ప్రాబ్లమ్ అంటే ఆల్రెడీ వాల్యుయేషన్ చాలా హైగా ఉంది. ఇదంతా పడతేనే సరిగ్గా అవుతుంది. అలాగని కూడా ఉంది. ఇప్పుడు ఉన్న ఎస్ఐపి ఇన్వెస్ట్‌మెంట్ ఫైనల్లీ నాలాంటి మనుషులు మాట్లాడుతూనే ఉండడం వల్ల చాలామంది ఒక పాజ్ బటన్ టచ్ చేశారు. ఇంకా అయింది లేదు. ఎస్ఐపి స్టాపేజెస్ అని ఉంచడం స్టాప్ చేసాం. ఓకే. ఎక్సీడ్స్ న్యూ రిజిస్ట్రేషన్ అపియరెన్స్ అంటే ఏంటంటే 2023 తర్వాత లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడిషన్స్ ఉన్నది. రిటైల్ ఇన్వెస్టర్స్ ఏమో మ్యూచువల్ ఫండ్స్ ఏమో సై అని ఏసినోళ్ళు ఇప్పుడు క్వెషన్ అడుగుతున్నారు. సో, మ్యూచువల్ ఫండ్స్ కూడా అలాగే కింద పడుతున్నది. అలాగని తెలుస్తున్నది. ఇక ఇలా సిట్యుయేషన్ గాని 2 నెలలు ఇలాగ ఉందంటే ఇలాగుందంటే అతి పాతాళంగా మార్కెట్ పడిపోద్ది. ఓకే. సెబీ ఏం చెప్తుంది ఇన్వెట్‌లా ఓకే. 5, 10% డబ్బున్నా కూడా అదేసుకొని ఇచ్చేయొచ్చు. మెట్ అండ్ రోడ్ మెయింటెనెన్స్ ఎక్స్‌పెన్సెస్ ఎలాగైనా యాడ్ చేసి ఏదైనా డబ్బులు ఇయ్యరా? ఇంకా మనుషులు రావాలంటున్నా. టాటా గురించి ఒక 2, 3 బ్యాచ్. టాటా క్యాపిటల్ స్టాక్ ప్రక్కన పడింది. ఐపీఓ లెవెల్‌లో కిందకిది కిందకున్నది. ఇంకా చూసినా కూడా వాల్యుయేషన్ చాలా ఎక్కువ. అవసరం పడుకొని హాకీ తీయకండి. ఇంకా అది ఒక గుడిసురుదుగానే ఉంది. టాటా సన్స్ ఏం చెప్తున్నారు? టాటా డిజిటల్‌గా వాల్యుయేషన్ తక్కువ చేసే డబ్బులేస్తామని చెప్తున్నారు. 3,000,00,00,000 డబ్బిస్తున్నప్పుడు వాల్యూని తగ్గించేశారు. ఇదే ఫస్ట్ టైము ఒక వాల్యూ తగ్గిపోయింది. పాసెంజర్ వెహికల్ సేల్స్, హోల్‌సేల్ సేల్స్ 25% పెరిగింది. ఇది దీంట్లోనేమో ఎలక్ట్రిక్ కార్ రిజిస్ట్రేషన్ సూపర్‌గా పెరిగింది. టాటాకి, మహీంద్రాకి చాలా మంచి పోటీ. టాటా కూడా సూపర్‌గా చేశారు. మారుతి కూడా సూపర్‌గా చేశారు. టాటా ఏమో కొంచెం ఒక 1000 కార్స్ ఎక్స్‌ట్రా అమ్మేసి ముందులో మహీంద్రా కన్నా ముందుగా ఉన్నారు. హుండా ఏమో 66,000 కార్స్ అమ్మారు. 66,000 కార్స్ అమ్మారు. దీంట్లో ఎక్స్‌పోర్ట్ కార్ కూడా ఇంక్లూడెడ్. మారుతి నంబర్ 1, టాటా నంబర్ 2, మహీంద్రా నంబర్ 3, హుండై నంబర్ 4. సో, ఇండియాలోనేమో కేవలంగా 47,000 కార్స్ అమ్మేసి నాలుగో నంబర్‌లో ఉన్నారు హుండాయ్. దీంట్లో టాటా కిర్లోస్కర్ ఏమో 30,000 కార్లు అమ్మేసి క్విక్‌గా క్యాచప్ చేస్తున్నారు. దీంతోని టూ వీలర్‌లోనే భయంకరంగా పెరిగింది. సేల్స్ భయంకరంగా పెరిగిన దాంట్లో టీవీఎస్ మోటార్స్ టూ వీలర్ నంబర్ 1 గానుంది. ఎలక్ట్రిక్ టూ వీలర్ చెప్తా. బజాజ్ నంబర్ 2లో ఉంది. దీనివల్ల దాని తర్వాత ఏతర్ నంబర్ 3 ఈవిడేమో ఓలా, సోలా అసలు కనిపించడం లేదు. ఓలా, సోలా ఏం చెప్తున్నారంటే, ఇప్పటికున్న నష్టం నేను సాల్వ్ చేయలేను. దీనివల్ల మీరు డబ్బులు తీసుకొని కొంచెం తీసుకొని ఇవ్వండి. 2,000,00,00,000 నేను వసూలు చేస్తాను. ఈ వసూలు చేసి ఈ అప్పులను తీర్చేశాను. 3,000, 4,000,00,00,000 ఉన్న లాస్ 1,800 క్రోర్స్ లాస్ తీసుకొనొచ్చాను. మీరేగా డబ్బులిచ్చి ఉంచలేదంటే, లేదంటే షాప్ క్లోజ్ చేసేయాలి. అలాగని ఒక బెట్ ఉంచారు. జేఎల్ఆర్ ఏం చెప్తున్నారంటే 2,000,000,000 లోన్ ఇవ్వండి. బ్రిటిష్ గవర్నమెంట్ అడుగుతున్నాడు. ఎలక్ట్రిక్ కార్స్ సేల్స్ ఏమో 82% సర్జ్ అయింది. దీనివల్ల ఫ్యూయల్ రేట్ పెరగడం వల్ల. దీంట్లో టాటాకి, మహీంద్రాకి అది పెద్ద అడ్వాంటేజ్. టూ వీలర్‌లో కూడా సర్జ్ అయింది. ఎందుకంటే పెట్రోల్ రేట్ ఏమో సేల్స్ తగ్గింది. దీంట్లో బజాజ్, టీవీఎస్ ఇంత ఒక ఒక ఒకే సెలబ్రేషన్. ఏతర్ కూడా సెలబ్రేషన్. ఏతర్ సెలబ్రేషన్ అంటే హీరోకి సెలబ్రేషన్. మారుతి ఏం చెప్తున్నారంటే ఈవీ అంత పెద్దగా జరగదు. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అవుతుంది ఫ్యూచర్. మేము కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్‌లో దించాం. అది మేము సూపర్‌గా చేస్తున్నాం. కోకో కోలా ఏం చెప్తున్నారు? ఇండియన్ మార్కెట్‌లో చాలా మంచి మార్కెట్. గుడ్ బాయ్స్ పైనకొచ్చి 10 టైమ్స్ వాల్యుయేషన్ కూడా ఇస్తే మీరు 50 టైమ్స్ ఎర్నింగ్స్ ఇస్తారు. నేను ఒక కంపెనీ ఉంచాను. హిందుస్థాన్ కోకో కోలా అని. అన్ని బాటిల్ ఇక్కడే ఉన్నాయి. ఇది నేనే ఉంచాను. ఒక 100 టైమ్స్ ఎర్నింగ్స్‌లోని లేదంటే 150 టైమ్స్ ఎర్నింగ్స్‌లోని 100-150 టైమ్స్ ఎర్నింగ్స్ ఇచ్చారంటే, నేను రూ. 3 ప్రాఫిట్ చేశానంటే, మీరు 450, 500 షేర్ ఇచ్చారంటే, ఫ్యూచర్ ఎంత బాగుందని చెప్పి చూసుకొని, దీని గురించని ఇండియాలో కొంచెం డబ్బులు తీసుకొని, తిరిగి మళ్ళీ డాలరా తీసుకొని ఎళ్తా అంటున్నారు. ఇక్కడేమో రూపాయితోని కంపెనీ అమ్మేస్తారు. డాలరా మీరు ఆళ్ళకి ఇవ్వాలి. ఆర్‌బీఐ మళ్ళీ ఇచ్చినట్టు
డబ్బులు తీసుకొని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. ప్రాక్టిక్ ఉద్యమం 4.9% అయింది. అది చాలా డేంజరస్. మే మాసం జీఎస్టీ కలెక్షన్ ఏప్రిల్ మాసం కన్నా తక్కువగుంది. ఇది ఎకనామిక్స్‌లో ఏం చెప్తారంటే జీడీపీ పడుకుందని చెప్తారుగా. ఉన్నా కూడా వాట్ జీడీపీ, ఎస్ జీడీపీ, నో జీడీపీ అని చెప్పి అమ్మగారేమో గవర్నమెంట్‌లో గెంతుతారు. నెక్స్ట్ రోజు బేసికల్లీ టాక్స్ తక్కువైపోయిందంటే కన్జంప్షన్ తగ్గిపోయింది. కన్జంప్షన్ తగ్గిపోయిందంటే ఆటోమేటిక్‌గా జీడీపీ పడుకుందని అర్థం. ఫ్యాక్టరీ అవుట్‌పుటే 4% అంటున్నారు. ఇప్పుడు జెరోమ్ చెప్తున్నాడు. ట్రంప్ వాళ్ళ ప్రెషర్‌లోని కెవిన్ వాస్ సరెండర్ అవ్వకుండా ఉండాలి. కెవిన్ వాస్ సరెండర్ అయిపోయారంటే క్రెడిబిలిటీకి ఒక కష్టం వచ్చేస్తుంది. అలాగని క్లోజ్ చేశారు. ఓకే. ఈ గూగుల్ $80 బిలియన్ రిలీజ్ చేస్తారు. పోయి తాత ఏమో నించున్నారక్కడ. ఓకే. తాతాకి ప్రైవేట్ ప్లేస్‌మెంట్ 10 బిలియన్ ఇచ్చేస్తారు. తాత తీసుకొని ప్యాకెట్‌లో ఉంచేస్తారు. మిగతా 70 బిలియన్ మార్కెట్‌లో వస్తది. అది కూడా మెల్లగా వస్తుంది అని చెప్తున్నారు. ఇంకా గూగుల్ ఏమో $80 బిలియన్ కొత్త మనీని రీచ్ చేస్తున్నారు. దీంట్లోని క్లాడ్ వేరేగా సీక్రెట్‌లీ ఐపీఓ చేశారు. వాల్యుయేషన్ 1 ట్రిలియన్ కొంచెం తక్కువగానే ఉంటుంది. అలాగంటే $1 ట్రిలియన్ కంపెనీలోని ఒక 10% ఇచ్చిందని గూగుల్ సంతోషం చేస్తారు. సో, అమెజాన్ కూడా సంతోషపడతది. ఇవాళ వస్తున్న ఇదే ముఖ్యమైన న్యూస్. క్లాడ్ వస్తుంది. గూగుల్ ఫండ్ రైజింగ్. ఇవాళ ఇంత న్యూస్ ఉన్నది ఇవాళ. ట్రేడర్ ఖుషీగా ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజని ఫైనాన్షియల్ లిటరసీ, మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్ అది. చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో $99 ఉంది. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్గా ఎక్స్పాండ్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.